పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వివాదంలో గీతం యూనివర్సిటీ భూములు అయితే కోర్టులో కేసు నడుస్తుండగానే పనులు ప్రారంభించినటువంటి వైనం తాజాగా వివాదాస్పదంగా మారుతుంది. లెవెలింగ్ పనులు ప్రారంభించింది గీతం యూనివర్సిటీ. అయితే ప్రభుత్వ భూములు అంటూ కూడా పాతినటువంటి బోర్డులు కూడా పీకేసినటువంటి వైనం అందరినీ ఆశ్చర్యపడుస్తుంది. అయితే బాలకృష్ణ అల్లుడి బరితెగింపు అంటూ కూడా వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. అడ్డదారిలో జీవీఎంసీ కౌన్సిల్లో క్రమబద్ధీకరణ తీర్మానాన్ని కూడా చేయడం జరిగింది. దాదాపు 5,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి అప్పగించింది ప్రభుత్వం. 99 పైసలకే భూములు ఇస్తామంటూ కూడా మంత్రి లోకేష్ సమర్థించుకున్నారని కూడా వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇది కోర్టులో వివాదంగా నడుస్తున్నటువంటి వైనంపైనే పూర్తి స్థాయిలో అక్కడ పనులు కూడా ప్రారంభించడం కొంతవరకు వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, గీతం యూనివర్సిటీ చేపట్టినటువంటి కార్యకలాపాలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఏదైతే గీతంకి సంబంధించినంత వరకు కూడా దాదాపు 5,000 కోట్లు విలువ చేసేటటువంటి భూమిని గీతంకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే దొడ్డిదారిన జీవీఎంసీలో క్రమబద్ధీకరణ పేరుతో తీర్మానం చేయడంతో పాటుగా జనసేన, టీడీపీతో అదేవిధంగా బీజేపీ కూడా తీర్మానం చేసినటువంటి పరిస్థితి. తీర్మానం చేసిన కొన్ని రోజులకి అక్కడ ఉండేటటువంటి ఇది ప్రభుత్వ భూమి అంటూ ఉన్నటువంటి బోర్డులను పీకేస్తూ యథేచ్ఛగా అంతటినీ కూడాను చదును చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా విశాఖ ఎంపీగా ఉన్నటువంటి భరత్, మరొక వైపు నందమూరి బాలకృష్ణ అల్లుడిగా ఉన్నటువంటి ఆయన యథేచ్ఛగా ఏదైతే కోర్టులో ఉన్నటువంటి భూమిని యథేచ్ఛగా కూడా దున్నడంపై పూర్తిగా కూడాను అందరూ ఏదో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడాను ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడంపై ఇప్పటికే విపక్షాలతో పాటుగా వామపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున మండిపడినటువంటి పరిస్థితి. కౌన్సిల్ సమావేశాల్లో కూడా తీర్మాన సమయంలో పూర్తిగా ప్రతిపక్షాలు పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక ప్రభుత్వ భూమిని తీసుకొని అదే విధంగా ప్రజాప్రతినిధి అయినటువంటి ఎంపీ శ్రీభరత్ కి ఆయనకి సంబంధించిన గీతం కాలేజీకి ఇవ్వడంపై అయితే మాత్రం పూర్తిగా అన్ని పక్షాలు విపక్షాలు కూడా వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్ చూసాం. కాకపోతే అన్నింటినీ కూడా పక్కన పెట్టి దొడ్డిదారిన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అన్న బోర్డులు కూడా తీసేసి పూర్తిగా కూడా తనలో కలిపేసుకుంటున్నటువంటి వైనంపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్. కొంతవరకు అంటే ఈ అంశానికి సంబంధించి కోర్టులో ఆల్రెడీ నలుగుతుంది కాబట్టి సో ఇలాంటి కార్యకలాపాలు ప్రారంభించడం పైన క్యాంపస్ ఏమైనా వర్గాలు ఏమైనా స్పందించడం, సో వివరణ ఏమైనా ఇచ్చారా దీని మీద? అసలు తీర్మానానికి సంబంధించినంత వరకు జీవీఎంసీ కౌన్సిల్లో దొడ్డిదారిన తీర్మానం ప్రవేశపెట్టడం, తీర్మానాన్ని పూర్తిగా కూడా తీర్మానం చేయడంపై అయితే మాత్రం అనేక విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్. తీర్మానం చేసిన కొన్ని రోజులకే ఏదైతే తీర్మానం జరిగి జస్ట్ ఒక 10 నుంచి 15 రోజుల గడువులోనే పూర్తిగా కూడాను జీవీఎంసీకి సంబంధించి తీర్మానం జరిగిన 15 రోజుల వ్యవధిలోనే అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వానికి సంబంధించిన బోర్డులు కంచిని తొలగిస్తున్నటువంటి వైనం. దీన్ని పూర్తిగా కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని అత్యంత కారచౌకగా అది కూడాను ఒక ఎంపీకి సంబంధించిన విద్యా సంస్థ కట్టబెట్టడంపై పూర్తిగా కూడాను వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కోర్టుకు సంబంధించినంత వరకు ఏదైతే ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి భూమిని కోర్టుకు సంబంధించిన అంశాలు ఉన్నటువంటి నేపథ్యం, కోర్టులో కేసు ఉన్నటువంటి పరిస్థితి, కేసు ఉన్నటువంటి సమయాల్లో ఇటువంటి పనులు చేపట్టడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు ఎంపీకి సంబంధించిన గీతం యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు ఎవరు కూడా నోడు మెదపలేనటువంటి పరిస్థితి. కేవలం ఆ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఇప్పటికైతే మాత్రం క్రమబద్ధీకరణ పేరుతో జీవీఎంసీ ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగానే క్రమబద్ధీకరిస్తున్నామంటూ కూడా అక్కడ ఉండేటటువంటి అధికారులకు, అక్కడ ఉండేటటువంటి ఎవరైతే గీతం యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈవేళ చూస్తా ఉంటే తొంతంతా కూడా పూర్తిగా ఏదైతే 52 పూర్తిగా కూడా 5,000కి సంబంధించిన భూమి, 5,000 కోట్లకు సంబంధించిన భూమి, దాంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి భూమి ఎక్స్టెండ్ కూడా 52 ఎకరాల ఎక్స్టెండ్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంతకు మించి కూడా ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించినంత వరకు ప్రభుత్వ భూమి అంటూ కూడా గత ప్రభుత్వంలో సర్వే చేయడంతో పాటుగా బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి. బోర్డులు పెట్టినవన్నీ కూడా బోర్డులు తొలగిస్తూ తనలో ఏదైతే గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూమిగా దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఈవేళ మొత్తం అన్ని బోర్డులను కూడా తొలగిస్తూ ఆ భూమిని అంతటినీ కూడా చదును చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనిపై ఇప్పటికే ఏదైతే జీవీఎంసీ తీర్మానాన్నే పూర్తిగా వ్యతిరేకించినటువంటి వామపక్షాలు కానీ వైసీపీకి సంబంధించిన లీడర్లు జరుగుతున్నటువంటి తంతు మొత్తాన్ని చూసి పూర్తిగా కూడా ప్రభుత్వం ఏదైతే
అనాలోచిత చర్య. ఒక ఎంపీ అయ్యుండి ఎంపీకి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి దానిని పూర్తిగా వ్యతిరేకిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తిగా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మరొక వైపు ఏదైతే వైసీపీ గానీ వామపక్ష పార్టీలు గానీ పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు గీతం యూనివర్సిటీ బయటకు వచ్చి ఏది కూడా చెప్పలేనప్పటికీ కూడా జీవీఎంసీ క్రమబద్ధీకరణ అనే అంశాన్ని పట్టుకొని మాత్రం ప్రెసెంట్ అయితే ఆ భూ స్వాధీనం దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రెసెంట్ అయితే అక్కడ ఏదైతే జేసీబీలతో పూర్తిగా చదువు చేస్తున్నటువంటి వైనం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. సో తాజా చర్యలతో భరత్ మళ్ళీ కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? సో వామపక్షాలు ఇలాంటి వారు ఖచ్చితంగా దీని మీద ఏదైతే కౌన్సిల్లో తీర్మానం జరిగినప్పుడే వామపక్ష పార్టీలతో పాటుగా వైసీపీ నేతలు హెచ్చరించినటువంటి సిచ్యువేషన్. అక్కడికి వెళ్లి కూడా ఏదైతే అనాలోచిత చర్య, దాంతో పాటుగా ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకోవాల్సింది పోయి దారాదత్తం చేయడంపై అయితే మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గీతం యూనివర్సిటీ గానీ ప్రభుత్వం గానీ ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తే కోర్టుల్లోకి వెళ్తాం, కోర్టులో కేసులు పెట్టి అక్కడే తేల్చుకుంటామంటూ కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు దీనికి సంబంధించినంత వరకు కూడా వామపక్ష పార్టీలతో పాటుగా వైసీపీ కూడా సన్నద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. కోర్టు కేసులతో పాటుగా ప్రజలకు సంబంధించినంత వరకు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చర్యలు చేపడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరగబోతోంది అయితే మాత్రం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది సిరాజ్. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద వివాదంలో మాత్రం గీతం యూనివర్సిటీ భూములు కనబడుతున్నాయి. కోర్టులో కేసు ఉండగానే పనులు ప్రారంభించినటువంటి వైనం పైన మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెవెలింగ్ పనులను ప్రారంభించింది గీతం యూనివర్సిటీ. అయితే ప్రభుత్వ భూములు అంటూ కూడా పాతినటువంటి బోర్డులను కూడా పీకేసినటువంటి వైనం కనబడుతుంది. బాలకృష్ణ అల్లుడి బరితెగింపు అంటూ కూడా విపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే ఈ భూములకు సంబంధించినటువంటి అంశం పైన వామపక్షాలన్నీ కూడా కోర్టు దారి పట్టినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే తాజాగా అడ్డదారిలో జీవీఎంసీ కౌన్సిల్లో క్రమబద్ధీకరణ తీర్మానాన్ని కూడా చేయడం జరిగింది. దాదాపు 5,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి అప్పగించింది ప్రభుత్వం. పైగా 99 పైసలకి భూములు ఇస్తామంటూ కూడా మంత్రి లోకేష్ సమర్థించుకున్నారని కూడా వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.